హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మరొక ప్రోడక్ట్తో మీ ముందరికి వచ్చేసాను అన్నమాట. ఇది వచ్చేసి ఐఎమ్స్ ఇయర్ ఫోన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజే డెలివరీ అయింది అమెజాన్ నుండి. సో మేము ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసి టెస్ట్ కూడా చేసినాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఇయర్ ఫోన్స్ మనకి హెడ్ ఫోన్ జోన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ దాని డెలివరీ టైం 15 days వరకు లేట్గా ఉన్నదన్నమాట. రివ్యూస్ చూసినాం మేము, అందుకే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినాం. తొందరగా 3-4 daysలోనే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా, చూడండి, ఇది ఆ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. దీని మోడల్ వచ్చేసి KZ-ZSN Pro X. ఓకేనా, ఇది వచ్చేసి KZ బ్రాండ్ ఫ్రెండ్స్. ఈ బాక్స్ పైన మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చిండ్రు బ్యాక్ సైడ్. ఓకేనా, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీని మోడల్ వచ్చేసి KZ-ZSN Pro X. తర్వాత దాని స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఇచ్చిండ్రు, చైనాలో కూడా ఇచ్చిండ్రు. దీని వెయిట్ వచ్చేసి 27 grams. ప్లగ్ టైప్ వచ్చేసి 3.5 mm. పిన్ టైప్ వచ్చేసి 0.75 mm. ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి మనకి 7 to 40,000 హర్ట్స్ ఉంటుంది. తర్వాత ఇంపెండెన్స్ ఏమో 25 ohms. సెన్సిటివిటీ వచ్చేసి 112 decibels ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేయంగానే మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాం అన్నమాట. గోల్డ్ కలర్లు ఉన్నాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను దీంతో పాటు ఇంకేమేమి వచ్చినాయి యాక్సెసరీస్ అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా, పైన మనకు ఒక కవర్ ఇచ్చింది ఫ్రెండ్స్, చూడండి, చాలా నీట్గా ఉన్నది. ఇవి వచ్చేసి ఎయిర్ టిప్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి కేబుల్ ఇచ్చిండ్రు. మనకు మెయిన్ థింగ్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్. ఓకేనా, దీని మానిటర్స్ అన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. గోల్డ్ కలర్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నది. మనకు దీంట్లో కలర్స్ 3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఒకటి వచ్చేసి గోల్డ్, ఒకటి బ్లాక్, తర్వాత బ్లూ కలర్. ఇందులో గోల్డ్ కలరే మనకు అట్రాక్టివ్గా కనిపిస్తుంది, అందుకని మేము కూడా గోల్డ్దే ఆర్డర్ చేసినాం ఫ్రెండ్స్. ఓకేనా, లుకింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ప్రీమియంగా కనిపిస్తున్నది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ట్రాన్స్పరెంట్గా ఇచ్చిండ్రు అన్నమాట. తర్వాత దీనిపైన మనకి బ్రాండ్ నేమ్ కూడా ఇచ్చిండు, ZSN Pro X అని. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి లోపల కాంపోనెంట్స్ అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. చూడండి, దీని ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల మనకి చూడండి సపరేట్గా పార్ట్స్ నేమ్స్ ఇచ్చిందన్నమాట. డైనమిక్ డ్రైవర్స్ అని, ఆర్మేచర్స్ అని, సౌండ్ ఫిల్టర్, ఇయర్ టిప్. ఓకేనా, లోపల డ్రైవర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ మనకు స్పీకర్ గ్రిల్స్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. చూడండి, దీని రౌండ్ వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ అన్నమాట. ఈ స్పీకర్ గ్రిల్స్ దగ్గర మనకి సిల్వర్ ప్లేట్ ఇచ్చిండ్రు. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది లుకింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, కలర్ అయితే చాలా బాగున్నది. మనకు బాక్స్లో మాన్యువల్ కూడా ఇచ్చిండ్రు అన్నమాట. ఓకేనా, తర్వాత ఏ టిప్స్ కూడా ఇచ్చిండ్రు. దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు. డిఫరెంట్ సైజులో ఇచ్చిండ్రు అన్నమాట. ఎందుకంటే కొందరికి చిన్నవి వస్తాయి, కొందరికి మీడియం సైజులో వస్తాయి, కొందరికి లార్జ్ సైజులో వస్తాయి. కాబట్టి డిఫరెంట్ 3 pairs ఇచ్చిండ్రు మనకి.
చూడండి ఫ్రెండ్స్, ఈ మానిటర్స్ వచ్చేసి మనకు లెఫ్ట్ కొంటే లెఫ్ట్ ఇయర్లోనే వస్తుంది, రైట్ ఉంటే రైట్ ఇయర్లోనే వస్తుంది అన్నమాట. లెఫ్ట్ది రైట్ ఇయర్కి రాదు, రైట్ది లెఫ్ట్ ఇయర్కి రాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనికి మనం కేబుల్ అటాచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? గోల్డ్ ప్లేటెడ్ 3.5mm జాక్ కూడా ఇచ్చిండ్రు అన్నమాట. తర్వాత ఇక్కడ కనెక్టర్స్ వచ్చేసి కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే ఇచ్చిండు ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా? మనకి దీనికి మైక్ కూడా ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఇక్కడ నుండే మ్యూజిక్ని ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ నుండే మనం కాల్స్ లిఫ్ట్ చేసి కూడా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసేసుకున్నాం. చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనం దీన్ని అసెంబుల్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎలా పెట్టుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, కేబుల్ వచ్చేసి మన చెవి వెనకాల నుండి వస్తుంది, పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇది పెట్టుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఎలాంటి పెయిన్ లేదన్నమాట, స్ట్రెస్ ఫీలింగ్ కూడా లేదు. చాలా లైట్ వెయిటెడ్గా ఉంది ఫ్రెండ్స్. నేను 2-3 అవర్స్ పెట్టుకొని కూడా విన్నాను అన్నమాట, కానీ ఎలాంటి పెయిన్ లేదు. అట్లా దీన్ని డిజైన్ చేసిండ్రు, లాంగ్ టైం వరకు మనం వినొచ్చు దీన్ని. ఓకేనా? ఇది ముఖ్యంగా మనకు ఎక్కడ చూస్తాము అంటే స్టేజ్ పర్ఫామ్ చేసేవారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సింగర్స్ కానీ ఇలాంటి ఇయర్ ఫోన్స్, ఇలాంటి కేబుల్ వెనకాల నుంచి వస్తే చూడండి, మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు బాగా యూజ్ చేస్తారు ఇట్లాంటి ఇయర్ ఫోన్స్ని. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా వస్తున్నారు లేదా, క్లియర్గా వస్తున్నారు లేదా అని మానిటర్ చేయడానికి ఇలాంటి ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో మనకి బాస్, ట్రబుల్స్, వోకల్స్, హైస్, మిడ్స్, ఇంకా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్గా వినబడతాయి ఫ్రెండ్స్. ఓకేనా? అదే నార్మల్ ఇయర్ ఫోన్స్లో మాత్రం మనకి వోకల్స్, ట్రబుల్స్ వినిపిస్తాయి, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాష్ అవుట్ అయిపోతాయి. నార్మల్ ఇయర్ ఫోన్స్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసినప్పుడు డిస్ట్రాక్షన్ అనేది వస్తుంది అన్నమాట, బ్రేక్అవుట్ అవుతూ ఉంటుంది. వోకల్స్ కానీ, బాస్ కానీ, ట్రబుల్స్ కానీ క్లియర్గా వినబడాయి. చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ అయితే పూర్తిగా డిస్ట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ ఇయర్ ఫోన్స్లో మాత్రం మనం వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత క్లియర్గా బాస్, వోకల్స్, ట్రబుల్స్ చాలా క్లియర్గా వినిపిస్తాయి ఫ్రెండ్స్. చాలా చాలా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా బ్యాలెన్స్డ్గా వినిపిస్తాయి అన్నమాట. పక్కనే మనకు ఎవరన్నా పాడుతున్నట్లు అనిపిస్తుంది, అంత మంచిగా ఎక్సలెంట్గా వినిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చార్ట్లో చూడొస్తుంది హై ఫ్రీక్వెన్సీలో మనకి లోవర్ మిడ్, అప్పర్ మిడ్, ట్రబుల్స్ ఎంత బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అయినాయో, తర్వాత కింద లో ఫ్రీక్వెన్సీలో మనకి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎంత బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అయినాయో చార్ట్లో చూడొస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనం థియేటర్లో చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, డాల్బీ డిటిఎస్ సౌండ్ ఎట్లా ఉంటుందో అట్లాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నేను అమెజాన్ ప్రైమ్లో కొన్ని మూవీస్ చూసినప్పుడు దాని సౌండ్ చాలా అంటే చాలా బాగుండే. బాస్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది నాకు. థియేటర్స్లోనే ఉండి చూస్తున్నట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది పెట్టుకొని విన్నప్పుడు. దీని సౌండ్ క్వాలిటీ మనకి అమెజాన్ ప్రైమ్లో కానీ, స్పాటిఫైలో కానీ చాలా క్లియర్గా వినిపిస్తాయి ఫ్రెండ్స్. ఆఫ్లైన్లో మనం మ్యూజిక్ వినాలనుకుంటే ఫ్రెండ్స్ పవర్ యాంప్ కానీ లేదా అలాంటి మ్యూజిక్ ప్లేయర్స్ కానీ వేసుకొని క్లియర్గా వినొచ్చు. దీంట్లో మనకి లాస్లెస్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొస్తుంది ఫ్రెండ్స్. ఇంకా క్లియర్గా మనం వినాలి అనుకుంటే హై రైజ్ డాక్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. వాటిని మనకి సిస్టమ్స్కి కానీ, ఫోన్స్కి కానీ పెట్టుకొని క్లియర్ ఆడియో వినొస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? దీంట్లో డిఫాల్ట్గానైతే మనకి 3.5mm జాక్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. మనకి ఇందులో సీ టైప్ అవైలబుల్ ఉంటుంది, లైట్నింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. లేదు మాకు అన్ని డివైస్కి ఒకటే కావాలి అనుకుంటే చూడండి ఇలాంటి డాక్స్ మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఆన్లైన్లో. ఇది వచ్చేసి సీ టైప్ డాక్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లైట్నింగ్ అన్నమాట. దీన్ని మనం ఆండ్రాయిడ్ ఫోన్స్కి, యాపిల్స్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినొచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఫోన్కి కనెక్ట్ చేసి మ్యూజిక్ ఆన్ చేసి ఎలా వస్తుందో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా?
ఈ 3.5 mm జాక్ని ఈ డాక్ కేబుల్కి అటాచ్ చేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి కనెక్ట్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు మనం ఈ లైట్నింగ్ని ఫోన్కి కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కనెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, కనెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, మీరే వినండి. ఓకేనా, ప్లే చేస్తాను. నేను ఇప్పుడు వాల్యూమ్ మొత్తానికి ఇంక్రీజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఎక్సలెంట్గా వినిపిస్తుందో. మీకు కూడా యూజ్ చేయాలనిపిస్తుంది కదా, మరి ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఓకేనా, మర్చిపోయినా ఫ్రెండ్స్, మనకు దీంతో పాటు ఈ హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఇచ్చారన్నమాట, చిన్నది. ఇందులో మనం ఎటన్నా ట్రావెల్స్కి బయటికి వెళ్ళినప్పుడు దీంట్లో పెట్టుకొని పాకెట్లో పెట్టేసుకొని తీసుకెళ్ళవచ్చు. ఇది మ్యూజిక్ లవర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎలా అనిపించింది మా వీడియో? కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.